జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మంచి తండ్రి ఎలా ఉండాలి? పెద్ద పెద్ద చదువులు చదివిస్తే మంచి తండ్రి అయిపోతారా? ఎక్కువ డబ్బులు పెట్టి చదివిస్తే మంచి తండ్రి అయిపోతారా? ఎక్కువ ఖరీదైన బట్టలు కొనిస్తే మంచి తండ్రి అయిపోతారా? మంచి తండ్రి ఎప్పుడు కూడా మార్గదర్శకంగా ఉండాలి పిల్లలకి. కష్టాలు దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండాలి. అంటే కష్టాలు ఎలా వస్తాయి, వాటి నుంచి ఎలా ఫేస్ చేసి ముందుకు ధైర్యంగా వెళ్ళాలని నేర్పించగలగాలి. సపోజ్ ఊర్లో ఒక బజార్‌లో కార్ యాక్సిడెంట్ అవుతుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో వాహనాలు పోతుంటాయి. ఒక్క వాహనానికి అయినంత మాత్రాన ఆ బజార్‌లో వాహనాలే పోవా? కార్లే నడపరా? అలాగే తన పిల్లలు కూడా కార్ నడుపుతుంటే ఆ బజార్‌లో పోవద్దనో, కార్ నడపొద్దనో కండిషన్స్ పెడితే వీలవుతుందా? అలా జరగకుండా ఎలా ఉంటుంది అనేది పిల్లలకి నేర్పించి పంపించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు చాలా ఎడిక్షన్‌కి గురవుతున్నారు. సోషల్ మీడియా వల్ల కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ వల్ల కానివ్వండి అవుతున్నారు. బయట చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి పిల్లల్ని ఎక్కడికి పంపించకుండా, ఆ ఫ్రెండ్ సర్కిల్ అనేది లేకుండా అలానే ఉంచుతారా? ఎక్కడికి వెళ్తే ఎలా ఉండాలి? ఫ్రెండ్స్‌తో ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఎంగేజ్ అవ్వాలి? ఆ! వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటే మీరు కూడా కొడుకుతో ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో ఉండి వాళ్ళక్కడ ఏం ఫుడ్ తింటున్నారు? ఎలా వెళ్తున్నారు? ఎలా టైమ్ స్పెండ్ చేస్తున్నారు? ప్రతీదీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో కనుక్కుంటే, పిల్లలు కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో మీకన్నీ ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న తప్పుడు ఆలోచనలు పిల్లలకి హార్మోన్స్ డిఫెక్ట్స్ వలనో, ఆ వయసు ప్రభావం వలనో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అది సహజం ప్రతి ఒక్కరికి. అలాంటి చిన్న చిన్న వాటికి అలవాటు పడుతున్నప్పుడు మనము ఒక ఫ్రెండ్లీ నేచర్‌తో సపోజ్ ఒక పిల్లగాడు సిగరెట్‌కి అలవాటు పడుతున్నాడు. ఏంది సోషల్ మీడియా వల్ల గాని, ఫ్రెండ్ సర్కిల్ వల్ల గాని. మనం దాని వల్ల నెగెటివ్‌నెస్ ఏంటి అని చెప్పి ఫ్రెండ్లీ నేచర్‌తో వాడిని సరదాగా బయటికి తీసుకెళ్ళి, నాన్న ఇది తాగటం వల్ల ఇలా వస్తుంది. నీకు హెల్త్ ఖరాబ్ కాగటమే కాకుండా, నువ్వు సిగరెట్ తాగడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది. అని చెప్పేసి మనము ఎంతో అవేర్‌నెస్‌గా చాలా సాఫ్ట్‌గా చెప్పాలి. రూడ్‌గా ప్రవర్తించి కొట్టడము, తిట్టడము అలాంటివి చేయటం వల్ల అదే పనిని వాళ్ళు ఇంకా ఎక్కువగా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన విధానంలో చాలా చేంజ్ వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచించే విధానం తేడా వస్తుంది. ఫ్రెండ్ సర్కిల్ తేడా వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ తేడా వస్తుంది. ప్రతీది తేడా వస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న మార్పులు, తేడాలు మనం గమనిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ జాగ్రత్తగా కంటికి రెప్పలెక్క కాపాడుకునే వాళ్ళ బాధ్యత తల్లిదండ్రులది. అంతేకాని అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి లేనిపోని భయాలను వాళ్ళలో ఇన్‌బిల్ట్ చేయటము. నెక్స్ట్ ఫ్రెండ్స్ వల్ల ఇలా చెడిపోతారు, అలా చెడిపోతారని చెప్పి మిస్‌గైడ్ చేయడము అలాంటివి ఎప్పుడు కూడా పేరెంట్స్ చేయొద్దు. పేరెంట్స్ ఎంతసేపు కూడా ఫ్రెండ్స్‌తో ఎలా కనెక్ట్ అవుతున్నాడు, వాళ్ళతో బ్యాడ్ హ్యాబిట్సా, గుడ్ హ్యాబిట్సా, ఎలా నేర్చుకుంటున్నాడు అనేది ఎప్పటికప్పుడు మనం తరచుగా గమనిస్తూ ఉండాలి. అంతేకాకుండా నేటి వాతావరణము పిల్లలది ఎలా ఉందనంటే, ఏది వద్దని అంటామో అదే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా పిల్లలతో రూడ్‌గా ప్రవర్తించొద్దు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఎంతో బావుండాలని చెప్పేసి మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, టైం ఖర్చు పెట్టి పె ప్రేమతో పెంచుతూ ఉంటాం వాళ్ళని. కాబట్టి మనం ఏదైతే మొక్కని నాటుతామో, ఆ మొక్క పెరిగి మహావృక్షమయ్యే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని చెప్పేసి వాళ్ళకి బౌండరీస్ గీసి, రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ చేసి మనము కన్నాము, మనము డబ్బులు పెడుతున్నాము, మనమే చదివిస్తున్నాము, ఇంత ఎఫెక్ట్ చేస్తున్నాము, మనం చెప్పిందే వినాలి, మనం చెప్పిందే చదవాలనుకోవటం మాత్రం చాలా మూర్ఖత్వం. అలాంటి తల్లిదండ్రులు నేటికైనా మారండి. పిల్లలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఏది నచ్చితే అది చేపించండి. పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఎలా ఉందో వాళ్ళ చేతుల్లో అలా ఉంది. మీరేదో డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలని మీ కోరికలను వాళ్ళ మీద రుద్దకండి. వాళ్ళకంటూ సెపరేట్ కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉంటాయి. దయచేసి అవి గమనించండి. థాంక్ యూ.